హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం రికరెంట్గా ఎందుకు అబార్షన్స్ అవుతాయి, అన్ని టెస్టులు కూడా నార్మల్గా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ లాస్ట్ వరకు ఎందుకు ఉండటం లేదు అనే దానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ అబార్షన్స్ అవుతాయి అనే అంశం గురించి చూసినట్లయితే జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అనేవి జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ ప్రతిసారి ఎవ్రీ లేబర్కి ఇలా అబార్షన్స్ అయ్యే కండిషన్స్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వాళ్ళని చూసినట్లయితే దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్ చూస్తాం. ప్రైమరీ ప్రెగ్నెన్సీ లాస్ అండ్ సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ప్రైమరీ ప్రెగ్నెన్సీ లాస్లో చూసినట్లయితే ఈ స్త్రీలలో వాళ్ళకి జనరల్గా ఎవ్రీ ప్రెగ్నెన్సీకి కూడా వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ సెకండ్ ట్రైమిస్టర్లో కానీ అబార్షన్స్ అవుతూ ఉంటారు అనమాట. అంటే దే ఆర్ నాట్ గెటింగ్ ఏ హెల్దీ బేబీ. అంటే మొదట్లోనో లేదంటే ద మిడిల్లోనూ వాళ్ళు అబార్షన్స్ని లాస్ అవుతూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ మనం ప్రైమరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్పేసి అంటాం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. సెకండరీ ఇలాంటి స్త్రీలలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ బేబీని ఎంతో హెల్దీ బేబీని అబార్షన్స్ అవుతారనమాట. నెక్స్ట్ బేబీ సెకండ్ బేబీకి వచ్చేసరికి హెల్దీ బేబీని డెలివరీ చేస్తారు. థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేలాగా తిరిగి మళ్ళీ అబార్షన్స్ అవుతూ ఉంటారన్నమాట. అంటే 1 by 1 ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి స్త్రీల ప్రెగ్నెన్సీ స్టేటస్ని మనం సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా కేటగిరీ వైజ్ చూస్తూ ఉన్నాం. సో ఇది ప్రివిలేజ్ కింద చూసుకున్నట్లయితే 100 మందిలో ఒకరికి ఇలా జరుగుతూ ఉంటుంది. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి అనే అంశం గురించి చూసినట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏజ్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఏజ్ని ఎందుకంటున్నామంటే బిలో 20 years అండ్ అబోవ్ 40 years ఏజ్ గ్రూప్ని తీసుకున్నట్లయితే బిలో 20 years వాళ్ళకి ఎవ్రీ మంత్ సైకిల్లో అండం రిలీజ్ అవుతుంది కదా. ఈ అండం అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుందన్నమాట. సో ఈ ఇమ్మెచ్యూర్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ అది అబార్షన్ రూపంలో బయటకు రావటం జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీకి. సో బిలో 20 years వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ ఈజీలీ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, కానీ అదే నిలవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ని తీసుకున్నట్లయితే ఇది ఎల్డర్లీ ప్రైమీ అని చెప్పేసి అంటాం. ఈ ఎల్డర్లీ ప్రైమీ అంటే వాళ్ళకి 40 yearsలో ఎలా ఉంటుందంటే ఈ యొక్క హార్మోనల్ సపోర్ట్ కావచ్చు, యొక్క గర్భాశయం యొక్క సపోర్ట్ కావచ్చు, అంతా కూడా మిడిల్ ఆఫ్ ఏజ్ అంటే 25 to 30 yearsలో ఎలా అయితే బాడీ సహకరిస్తుందో ఆఫ్టర్ 40 years తర్వాత వాటి యొక్క ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. సో అబోవ్ 40 years వాళ్ళకు కూడా కొన్ని రికరెంట్ అబార్షన్స్ని లేదంటే గర్భం తానంతరికి తానే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ 2 ఏజ్ గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ చూసినట్లయితే ఒబేసిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాటీ. ఎవరైతే ఉండాల్సిన వెయిట్ అండ్ బాడీ వెయిట్ కంటే అంటే బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉండే వాళ్ళని మనం ఆ ఒబేసిటీ కింద తీసుకుంటాం. ఈ ఒబేసిటీలో చూసినట్లయితే చాలా మందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఎవరైతే ఒబేసిటీగా ఉంటారో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ కూడా అంటే నీరు బుడగలు చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ఒబేసిటీ కండిషన్స్ని కూడా మనం వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద తీసుకుంటాం. నెంబర్ 3 వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అంటే ఆడవాళ్ళు స్మోక్ చేయరు కదా, ఎలా వస్తుంది, మన ఇండియన్ కల్చర్లో స్మోక్ లేదు కదా అని చెప్పేసి అనవచ్చు. దీన్ని మనం ప్యాసివ్ స్మోకర్స్ని కూడా తీసుకుంటాం. అంటే మీ లైఫ్ పార్ట్నర్ స్మోక్ చేసేటప్పుడు ఆ యొక్క స్మోక్ అనేది మీరు పీల్చుకున్నట్లయితే ఇలా క్రమేపీ పీల్చుకుంటూ ఉన్నట్లయితే మీకు రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి చైన్ స్మోకర్స్ కాకుండా ఈ ప్యాసివ్ అంటే యాక్టివ్గా మీరు స్మోక్ చేయనప్పటికీ
ప్యాసివ్గా అంటే స్మోక్ని ఇన్హేల్ చేయటం ద్వారా కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం స్మోకర్స్ని కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఆల్కహాల్ కూడా హస్బెండ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ మీకు ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది మొటిలిటీ అండ్ మార్ఫాలజికల్ చేంజెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎవరికైతే హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఉందో వాళ్ళు కాస్త అవాయిడ్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ ద థింగ్ చూసినట్లయితే థ్రాంబోపీనియా. చాలా మందిలో చూసినట్లయితే జనరల్గా బ్లడ్ అనేది చాలా ఫ్లూయిడ్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కొంతమందికి ఈ థ్రాంబోపీనియా డిసీజెస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్స్ అనేవి ఆ థిక్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. బ్లడ్ అనేది చాలా ప్లాస్మా సీరం కలిసి లిక్విడ్ లాగా ఉండేది థిక్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక బేబీ బేరింగ్ అనేది జరగదు. సో క్లాట్లుగా అక్కడే థిక్నెస్గా బేబీ యొక్క డెవలప్మెంట్కి, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి అది సహకరించదు అనమాట. సో ఈ విధంగా మనం థ్రాంబోపీనియన్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్. ది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏదన్నా ఉందా అంటే ప్రీవియస్గా ఎవరికైతే మీకు రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటే ఫ్యామిలీలో అది కూడా జెనెటిక్గా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క క్రోమోజోమ్స్ని, జెనెటిక్స్ని ల్యాబొరేటరీకి పెట్టి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా రికరెంట్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే అబ్నార్మాలిటీస్, యూట్రియన్ అబ్నార్మాలిటీస్ అంటే మనకి ఈ అండం శుక్రకణం కలిసేది ఈ వైడెన్ పార్ట్ ఆఫ్ యాంపులర్ అయినప్పటికీ ఈ యాంపులా ద్వారా పెలోఫిన్ ట్యూబ్స్ ద్వారా 9 నెలల బేబీని డెవలప్ చేసేది గర్భాశయంలో. ఈ గర్భాశయంలోనే ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ ఏదైనా చిన్న సైజ్ గర్భాశయం కావచ్చు, అంటే బేబీ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు స్పేస్ అనేది చాలా అవసరం. ఆ స్పేస్ అనేది సఫిషియెంట్గా యూట్రస్లో మనకు లేనప్పుడు గర్భం అనేది ఆటోమేటిక్గా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రికరెంట్ అబార్షన్స్కి చెప్పుకోవచ్చు. సో ఇవండి కొన్ని చిన్న మిస్టేక్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకొని ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మీరు ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసే దాన్ని బట్టి మీకు బిడ్డలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇవాళ వీడియోలో మనకి ఎలాంటి కారణాల వల్ల అబార్షన్స్ అవుతాయి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మీకు ఏదైనా క్వరీస్, డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.